ఫాదర్ రేపు మ్యాచ్ చూడడానికి రండి. మన మురళినే. రా టీం వికెట్ కీపర్. రేయ్ బాగా ఆడాలి చెప్తున్నాను, అర్థమైందా? సరే ఫాదర్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ప్రయోజనం ఉండాలిగా. రే మురళి, కప్పు ముఖ్యంరా. ఖచ్చితంగా ఫాదర్. చేస్తాడంట. అనిల్ ఫాదర్. ఇట్రారా. నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళానురా. మినిస్టర్ని సిటీపీని కలిశాను. మన బిల్డింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతా అయిపోతుంది ఫాదర్. మంచి టైం ఫాదర్ వచ్చేదాని గురించి తర్వాత ఎవరు అడగనే లేదు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది ఫాదర్. రేయ్ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలరా. నిన్న మళ్ళీ అర్జున్ని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చారు, కానీ వాడు వాళ్ళ నాన్నని చూడనే లేదు. నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడి చూడరా. వాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంతమంది బలవంతం చేత వాడిక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. నాతో చెప్పిన కొన్ని విషయాలను బట్టి చూస్తే ఈ విషయంలో అతన్ని బలవంత పెట్టకుండా ఉండడమే మంచిది ఫాదర్. నాన్న ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాడు మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతానని నాతో చెప్పాడు. ఇలా చూడు, మా ఫ్రెండ్ విజయ్ మీ ఫ్రెండ్ అయినందువల్ల ఇందులో ఒక్క రూపాయి కూడా మాకొద్దు. అవును, ఈ రోజు మట్టికి డబ్బు రాకుండా ఉంటే ఛానల్కి ఇస్తానని ఈ బిలాసిని ఫోన్ చేస్తానే ఉంది. నే లేకపోతే మీరు అయిపోయేవాళ్ళు. దాని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నందువల్ల ఈ బండి ఉంది కాబట్టి అది అలాగే మాట్లాడుతుంది. అందుకని మీరు భయపడక్కర్లేదు. హలో అక్క, మన కుర్రోళ్ళు వచ్చారు, ఏమైనా తగ్గిస్తామని అడుగుతున్నారు. హలో, మీ టైం బాగుంది. ఇంత తక్కువ రేట్లో నా బండి అని చెప్తే నెక్స్ట్ సెకండ్ లో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూసావా వీడియో వాళ్ళని పిలిచే ఛానల్ వాళ్ళ గురించి. అయ్యయ్యో వద్దక్క. మొత్తం డబ్బులు ఇచ్చేప్పుడు ఒరిజినల్స్ దాంతోపాటు కాపీ ఇచ్చినా చాలు. అంతా అయిపోయినాక పాత కాపీలు నాకెందుకురా? సుధీర్ ఏర్పాటు చేసింది ఈ ఎర్రది నా దగ్గర ఉన్నంత వరకు. ఇంకో వీడియో కూడా ఎదుర్కొన్నట్టుంది. ఇక వాడు వీడియో కూడా వాట్సాప్ లో వచ్చేస్తుంది రోయ్. ఈ బగబగ మండే ఎండల్లో కూడా దృఢ నమ్మకంతో బెత్లెహేమ్ హాస్టల్ వీరులు అదరగొడుతున్నారు గ్రౌండ్ లో. మెరుపు వేగంగా వెళ్తున్న బంతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసేయరా. విషయం మురళీదని వీడికి అసూయగా ఉన్నా అది తీర్చేశాను క్లిటర్. మన విజయే కదా. ఆ విషయం వినగానే నేనే షేక్ అయిపోయా. కానీ నాకు అనుమానం, అసలు నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? మంచిది. ఏంటి? డీటెయిల్ చెస్ గేమ్ లో నేనే ఛాంపియన్ని. దానికైనా పరమ చెత్త గేమ్ ఏదైనా ఉందా? అయితే రా, ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ గేమ్ లో విజయ్ ఫైనల్లో ఆడాలి. 6 వికెట్స్ పడిపోగా 144 రన్స్ కొట్టారు. ఇదిగో ఇంకొక వికెట్ పడింది. సూపర్ బౌలింగ్ చూసారుగా, క్లీన్ బౌల్డ్. చివరికి నమ్మకం పెట్టుకున్న మార్టిన్ కూడా అవుట్ అయిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ అయ్యేసరికి 9 వికెట్లకి 206 రన్స్ కొట్టారు సెయింట్ జోసెఫ్ వీరులు. బ్యాటింగ్ లో దిగిన మురళి మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలాగూ గెలుస్తామన్న నమ్మకంతో క్లీచర్స్ గ్రౌండ్ లోకి వచ్చేశారు. రే మామా, నిన్ను క్లీచర్స్ పిలుస్తున్నాడు, వెళ్దాం పదా. నువ్వెప్పుడు కెప్టెన్ అయ్యావు? చెప్పింది వింటే చాలు. ఎవరు అవుట్ అయినా కానీ విజయ్ నెక్స్ట్ గేమ్ ఆడాలి. లేకుంటే ఆ విషయం వాట్సాప్ లో వేసేస్తా. ఏది డైసీ కేస్ అన్ని కట్టి రెడీగా ఉంచు. ఓకే, ఇలా రారా. ఇలా చూడరా విజయ్, మెల్లగా కట్టుకోవాలి. మస్తాన్ దగ్గర నువ్వు పెద్ద మాస్టరు బ్లాస్టరు అని చెప్పి ఒప్పించావు. మా పరువు తీసేటట్టు చేయకు, చాలా అసహ్యంగా ఉంటుంది. పోకుంటే నా పరువు పోతుంది. బావా, మిగిలిన సీన్ని కొంచెం ఫాస్ట్ చేయి. మళ్ళీ ఆ సీన్ని నాకు గుర్తు చేయకు. ఇలా చెప్తే ఎలా? చెప్పినప్పుడే అన్ని వినాలి. నువ్వు చెప్పు. ఇది లోపల పెట్టుకో. ఇది దేనికి? మార్టిన్ బాల్ చాలా స్పీడ్ గా వేస్తాడు. సేఫ్టీనే కదా ముఖ్యం. ఓ సేఫ్టీ. ఇది పెట్టుకోకపోతే ముందు పళ్ళు రాలుతాయి. ముందుకు రాలిపోకుండా చూసుకోరా. ఇదేంటి ఇంత గబ్బు కొడతా ఉంది? అది అక్కడ కాదు, ఇక్కడ లోపల ఆ చోట్లో. తప్పుగా. కొత్తగా ఏదేదో చేస్తున్నారు. దీనికన్నా లాడ్జి తీసుకురా. లాడ్జా? ఇదేనో గుడ్డలంగడా. ఇది ఒకే సైజులో ఉంటుంది. అయితే ఇది ఎవరికన్నా చిన్నపిల్లకి ఇచ్చే. నేను తెలియక అడుగుతున్నా, ఇదేమన్నా ట్యూబా? గాలి కొట్టేటప్పుడు పగలటానికి. వీడొక మెంటలోడు. మార్టిన్ వేసిన సూపర్ బౌలింగ్ లో బెత్లెహేమ్ కెప్టెన్ అవుట్ అయ్యాడు. నేను చూసుకుంటా. ఇప్పుడు చూడండి. రే ఆగు. 3 బాల్లే బాకీ ఉన్నాయి. 3 రన్స్ చాలు. గెలవాల్సిన ఆట. ఓడిపోయిందనుకో మేడ మీద తలకాయ ఉండదు. కుస్తీ పట్లుగాడుగా. నిన్నెవరా ఇప్పుడు పంపించింది? రే ఇది తినే పోటీ కాదురా. ఒరే మెంటల్, నువ్వు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసావుగా వాళ్ళంతా నన్ను చూసి ఎలా చప్పట్లు కొడుతున్నారో. రే బౌలింగ్ చేసేది ఆ మార్టినే. నువ్వు హెల్మెట్ పెట్టుకో. వాడి బాలు ఆటం బాంబులో వస్తుందిరా. వాడి బాంబు
ఈ రోజు నేను పేల్చేస్తా. హ, పోరా, మెరుపు నుంచి వచ్చిన ఖనిజాన్ని నేను. ఒరే దరిద్రుడా, బ్యాట్ తిప్పి పట్టుకోరా. నువ్వు పోరా వెదవా. బ్యాట్ ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడేసే బాల్ని నేనెందుకు కొట్టాలనే ఉద్దేశంతో బాల్ని అసలు తాకనే లేదు. ఎలాగైనా బాల్ని టచ్ చేసి ఇటు వచ్చాయి. రారా, రన్సిరా బ్యాట్ తో అలా టచ్ చేసి ఇటు వచ్చాయి. నువ్వు బిల్డప్ లేకుండా ముందు బాలేరా వెదవా. బండోడా సరిగ్గా రా. చివరి బాల్ 6 కొడితే చాలనే ఉద్దేశంతో ఉన్నాడు జాగ్. నీకేమైనా కళ్ళు కనపడట్లేదరా? రే, ఆ వెదవ 2 సార్లు బాలేసినట్టు మోసం చేశాడు. రే గుడ్డోడా, వాడు నీకు 2 సార్లు బాలేసాడు రా. నీ మత్తులో వాడేసిన బాల్ నీకు కనిపించలేదు. ఓ అదేనా, చెవి పక్కన జోరికి శబ్దం వచ్చింది. రే ఇదే చివరి బాల్. ముందుకొచ్చి ఎలాగైనా కొట్టు. కొట్టలేదంటే అందరూ చేరి నిన్ను చంపేస్తారు. మురళి, ఏంట్రా అలా అంటున్నావు? ఇలా చూడరా, నా కోసం ప్లీజ్ నువ్వు వచ్చి ఇలా నుంచోయే. రే అలా చేయకూడదురా. నిన్నెవరా పిలిచింది? నాకు తెలుసు నువ్వు నిలబడతావు, నువ్వు మంచోడివి. రే పిలవకుండా వచ్చినావు, ఏదో ఒకటి చేయరా. గెలవాల్సిన మ్యాచ్, లేకుంటే ఆ మస్తా నన్ను చంపేస్తాడు. 2 టీంలు ఆతృతతో ఉన్నారు. ఓ జీసస్, ఓ ప్రభువా, కళ్ళు మూసుకుని ఇలాగే నుంచుంటా. నువ్వే తట్టేసి గోల్డ్ కప్పు. విజయం వరించేది సెయింట్ జోసెఫ్ కా బెత్లహేం కా నిర్ణయించే చివరి బంతి. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, వేచి చూడాలి. అక్కడ చూడు, బాల్ బౌండరీకి వెళ్ళింది. జాన్ డక్లస్ కొట్టిన ఒక అద్భుతమైన షాట్ తో సెయింట్ జోసెఫ్ హాస్టల్ ని బెత్లహేం హాస్టల్ ఓడించింది. చివరికి డక్లస్ గెలిపించాడు. గార్డు పెట్టుకొని 100 సార్లు చెప్పాను. పగలడానికి ఇదేనా ట్యూబా అన్నాడు. చూసా ఇప్పుడు ఏమైందో. స్పృహ లేకుండా 1 వారం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. రే విజయ్, ఇప్పుడు నేను బయటికి ఎందుకు తీసుకొచ్చావంటే, ఏదో ఏమీ లేని ఒక పాత సీట్ తీసుకొచ్చి ఆ క్లీచర్ ని సందాయిస్తాం అని తీసుకొచ్చా. అక్కడికి వచ్చి ఎక్స్ట్రా చేస్తే చంపేస్తా. రా. డబ్బు ఇచ్చిన వెంటనే విలాస్ని ఒరిజినల్స్ కాపీస్ అన్నీ ఇచ్చేసింది. ఇంకా అన్నీ మాట్లాడి కాంప్రమైజ్ చేసా. దీన్ని ఇంకా చూడాల్సిన పనే లేదు. అందుకే ఏంటి, హ్యాపీనే కదా? సీడీ ఏం మారిపోలేదు కదా? రే, మేము బయలుదేరే ముందు మార్కింగ్ అంతా కన్ఫర్మ్ చేసుకుని తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం అందరం ఒకే టీం. అయితే మనందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? సోదర సోదరి మల్లారా, యుగాండాలో బల్బు పగిలిన విజయ్ కోసం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని టీచ్ చేస్తున్న క్లిచర్స్ టీం ఆ తర్వాత మాకు ఫ్రెండ్స్ అయిపోయారు. దీని తర్వాత మేమందరం ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. అద్భుతమైన క్యాంపస్, ఫ్రెండ్షిప్ మా అందరికీ దొరికింది. నా చెల్లి పెళ్లికి పిలవడం కోసం మా నాన్న మా కాలేజ్కి వచ్చారు. బాగున్నావురా? బాగున్నాను. కార్డు తీసుకో. మీరందరూ వచ్చేదానికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూసి పెట్టాను. అంకుల్, ఆ రోజు మేము రావడానికి ఏదైనా కారు? మేము రావడానికి కార్ని డ్రైవర్ని పంపిస్తానన్నారు. అలాగా? నాన్న, వీడే శ్యామ్. నేను చెప్పాను కదా. హలో బాబు, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అంకుల్, ఇప్పుడిప్పుడే కోలుకో. అలాగే నాన్న, వీడు పెళ్లికి రావడానికి చిన్న సమస్య ఉంది. ట్రీట్మెంట్ కోసం అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళకుండా ఉంటే తప్పకుండా వస్తా. అలాగైతే సరే. అంకుల్, నేను కూడా రాను. టీంని ఫుట్బాల్ మ్యాచ్కి తీసుకెళ్ళాలి. ఆ రోజు లాస్ట్ డే. ఓ అలాగా? సరే, ముందు గేమ్ ఆడండి.